అపూర్వ సౌధం తర్వాయి భాగం. ఆలయంలో పులులు సింహాలు మీదికి రాగా శక్తిసింహుడు పారిపోవటం, మంత్రి తారసపడి దేవసింహుని దగ్గర చేరుకోవటం, వైద్యుని పరిస్థితి క్లిష్టం కావటం, వైద్యుడికి పక్షి రూపంలో వృద్ధురాలు కనిపించటం, అది ఆలయానికి పోయి శక్తిసింహుణ్ణి వైద్యుణ్ణి కలపటం, దేవసింహుని గురించి ఆలోచించటం వరకు క్రిందటి వీడియోలో విన్నాం కదా. తర్వాత ఏం జరిగిందంటే, ఆలయంలోకి వెళ్ళిన వృద్ధురాలు దేవసింహుడు కోసం వెతికి వాడు కనపడకపోయేసరికి బయటకు వచ్చేసింది. ఆమె ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్న శక్తిసింహుడు వైద్యుడు ఆమె రావటం గమనించి ఆమె వద్దకు పోబోయారు. కానీ వృద్ధురాలు వారిని గమనించనట్టే సాగిపోయింది. పైగా రివ్వున ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయింది. శక్తిసింహుడు వైద్యుడు నిస్తబుద్ధులైపోయారు. దిగువన ఒక చోట దేవసింహుడితో సహా మంత్రి కనిపించాడు వృద్ధురాలికి. ఆమె క్రిందకు దిగవచ్చి మంత్రి వంక దేవసింహుడి వంక తెరిపారా చూచింది. ఆమె చూపులు అర్థం గ్రహించాడు మంత్రి. అప్పుడు వృద్ధురాలు, నేను ఎన్ని విధాలా రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందే అని భయపడ్డాను. ఆ శక్తిసింహుడి చేతిలోనే పడితే కుర్రవాడు ఏమయ్యేవాడో, వాణ్ణి పట్టాలని వాళ్ళు అన్ని ప్రదేశాలు గాలిస్తున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకు అపూర్వ సౌధం కంటే సురక్షితమైన చోటు మరేదీ లేదు. నాతో రండి, మిమ్మల్ని అక్కడ చేరుస్తాను అన్నది. అందుకు మంత్రి ఆత్రంతో, ఇంకిలా ఎంతకాలం? మా తల్లి దేవప్రియ ఏమైంది? శక్తిసింహుడి సంగతి అటో ఇటో తేల్చుకోవటం మంచిది కదా అన్నాడు. తొందరపాటు పనికిరాదు, అతడే దారికొస్తాడు. అప్పటి వరకు మనం కుర్రవాడిని రక్షించాలి అన్నది వృద్ధురాలు. కాదనలేకపోయాడు మంత్రి. అతడు దేవసింహుడు వృద్ధురాలతో బయలుదేరారు. అక్కడ శక్తిసింహుడు వైద్యుడు ఏమైనారో చూద్దాం. తిరిగి వృద్ధురాలు వస్తుందేమోనని చూచి చూచి శక్తిసింహుడు నిరాశ చెందాడు. ఆమె కోసం ఎదురు చూచి ప్రయోజనం లేదు. వెతకాలంటే ఓపిక లేదు. కనుక నా దారిని నన్ను పోనివ్వండి. ఏనాటికైనా దేవసింహుడి జాడ తెలుసుకొని అతడి రాజ్యం అతడికి అప్పచెప్పే భారం మీదే అంటూ వైద్యుడి వద్ద సెలవు కోరాడు. వైద్యుడు ఎన్నో విధాలు నచ్చచెప్పాడు. నిరుత్సాహపడవద్దు అన్నాడు. కానీ శక్తిసింహుడు వినే ధోరణిలోనే లేడు. క్షమించండి, మీ కోరికను మన్నించలేను. జీవిత శేషం నిశ్చింతంగా జరిగిపోయేటట్టు మాత్రం ఆశీర్వదించండి అంతే అని ప్రాధేయపడ్డాడు. అతి కష్టంలో వైద్యుడు శక్తిసింహుణ్ణి సాగనంపాడు. ఇప్పుడు వైద్యుడు ఏకాకైపోయాడు. తను ఎక్కడికి పోవాలో ఏం చేయాలో ఏమీ పాలుపోయింది కాదు. అందుచేత లక్ష్యం లేకుండా రాత్రనక పగలనక కాలినడకన అలా సాగిపోతూనే ఉన్నాడు. విధి విరామం లేకుండా శక్తిసింహుడు కూడా ఏకబిగిన సాగిపోతూనే ఉన్నాడు. పోయి పోయి అతడు కొన్నాళ్ళకు ఒక మహారణ్యం చేరుకున్నాడు. తిండి నిద్ర లేక నడుస్తున్నవాడు నడుస్తున్నట్లుగానే ఆ అరణ్య మధ్యంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపు పడినాడో తెలియదు. తిరిగి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూచేసరికి ఒక చిన్న కుటీరంలో ఉన్నాడు. పక్కనే ఒక పండు వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. శక్తిసింహుడు కళ్ళు తెరవగానే ఆ వృద్ధుడు ఒక కమండలంతో నీరు తెచ్చి శక్తిసింహుడికి అందించాడు. అది పుచ్చుకోగానే శక్తిసింహుడు తేరుకున్నాడు. తేరుకుంటూనే, స్వామి, తమరెవరో నన్ను రక్షించి వచ్చిన దేవదూతలు. తమ కుటీరంలోకి నేను ఎలా వచ్చాను స్వామి అని ఆశ్చర్యంతో అడిగాడు. అందుకు వృద్ధుడు, ఆపదలో నున్న వారిని ఆదుకొనటమే నా ధర్మం. ఈ అడవిలో పశుపక్షాదులే నాకు తోడు నీడలు. ఈ నిర్జన ప్రదేశంలో మీ వంటి దీనుల చరిత్ర నాకు వాటి వలనే తెలిసి వస్తుంది. చేతనైన సహాయం చేసి కృతజ్ఞుణ్ణవుతూ ఉంటాను. ఇంతకు తమరెవరు అన్నాడు. స్వామి, నేనొక నిర్భాగ్యును. అమాయకులను అగచాట్ల పాలు చేసినందుకు శిక్ష అనుభవిస్తున్న మహాపాపిని. మహాత్ముల్ని సేవించుకుంటూ జీవిత శేషం వెళ్ళబుచ్చాలనే ఇలా బయలుదేరాను అని బదులు చెప్పాడు శక్తిసింహుడు. అప్పుడు వృద్ధుడు, నా వల్ల కాదగిన సహాయం చేయటానికి యాతిస్తాను అని అభయమిచ్చాడు. అంతటి శక్తిసింహుడు తన జీవిత వృత్తాంతం అంతా ఉన్నది ఉన్నట్లు మహాత్మునికి వినవించుకున్నాడు. అంతా విని వృద్ధుడు, పాపం చేయని జీవి ఎవరు? ఈ ప్రపంచంలో ప్రతి జీవి పాపం చేస్తూనే ఉంటాడు. అయితే చేసిన పాపానికి పశ్చాత్తాపమే పరిహారం. ఇప్పుడు మీరు పొందుతున్న పశ్చాత్తాపమే మీ పాపాలకు పరిహారమైంది. కనుక గతాన్ని మర్చిపోయి తిరిగి మీ మేనల్లుడి జాడ తెలుసుకునేందుకు శాయశక్తులా యత్నించండి. అదీ కాక దారాపుత్రాదులను వారి కర్మానికి వారిని వదిలి ఇలా సన్యసించబోనటానికి శాస్త్రం ఒప్పదు. మీ ప్రయత్నాల్లో ఆటంకాలు కలగకుండా మీకు జయం కోరేందుకు గాను ఈ మంత్రం పఠిస్తూ ఉండండి అంటూ వృద్ధుడు శక్తిసింహుడికి మంత్రం ఏదో ఉపదేశించాడు. తర్వాత శక్తిసింహుడు దేవసింహుని జాడ వెతుక్కుంటూ తిరిగి బయలుదేరాడు. అలా తిరుగుతూ అతడు కొన్నాళ్ళకి ఒక రాజ్యం చేరుకున్నాడు.
నగరపు నడివీధిలో ఒక పెద్ద పిల్లల గుంపు చేరింది. ఏమిటి చెప్పుమా అని దగ్గరికి వెళ్ళి చూడగా ఒక పిచ్చివాని చుట్టూ వాళ్ళు గుమ్ము కూడి అతన్ని వేళాకోళం చేస్తున్నారు. శక్తిసింహుడు ఆ కుర్రవాళ్ళను వారించి ఆ పిచ్చివాడిని తనతో పాటు తీసుకొని సాగిపోయాడు. ఆ పిచ్చివాడు మధ్య మధ్య ముసల్ది ఎక్కడా, ముసల్ది ముక్క చెక్కలైంది అంటూ ఉన్నాడు. ఎవరా ముసల్ది అని శక్తిసింహుడు ప్రశ్నించినప్పటికీ అతనికి సరి అయిన జవాబే రాలేదు. ఆ పిచ్చివాని చరిత్ర తెలుసుకోవాలని శక్తిసింహుడు ఎంతగానో ప్రయత్నించాడే గాని ఏమాత్రం తెలిసిందే కాదు. అయితే ఆ పిచ్చివాడు శక్తిసింహుణ్ణి వదలక అతని వెంటే ఉంటూనే వచ్చాడు. వాళ్ళు ఆ రాజ్యం వదిలి మరికొద్ది రోజులకు ఒక గ్రామం చేరుకున్నారు. అక్కడ ఒక చెరువు గట్టున పెద్ద గుంపు పోగైంది. ఇద్దరు కుర్రవాళ్ళు గారడి చేస్తున్నారు. చెరువు గట్టున రెండు గెడలు పాతి ఉన్నాయి. వాటి మధ్యన తీగ కట్టి ఉంది. ఒక కుర్రవాడు తీగ ఒక చివరి నుంచి రెండో చివరకు చెరచెరా నడిచిపోయాడు. జనం సంతోషం పట్టలేక చప్పట్లు చేర్చారు. శక్తిసింహుడితో కూడా ఉన్న ఆ పిచ్చివాడు కూడా పెద్ద పెట్టున నవ్వుతూ ఒక్క పరుగున వెళ్ళి గెడ్డపైకి ఎగబ్రాకాడు. తీగ పైకెక్కి కోతిలా వేలాడసాగాడు. ఇది చూచి జనం ఎవడివాడు, లాగండి కిందకి అని అరిచారు. వాళ్ళు ఇట్లా అనకముందే అంతకుముందు గారడి చేస్తున్న ఆ కుర్రవాళ్ళు ఆ పిచ్చివాడిని కాళ్ళు పట్టుకొని చెరచెరా క్రిందకి లాగారు. తర్వాత గారడి కుర్రవాళ్ళు జోలెలు చేత ఉచ్చుకొని చుట్టూ చేరిన జనం దగ్గర అడుక్కోసాగారు. అలా అడుక్కుంటూ వాళ్ళు శక్తిసింహుడు వద్దకు కూడా వచ్చి జోలు తెరిచారు. శక్తిసింహుడు జలజలా కన్నీరు కార్చారు. ఇది చూచి ఆ కుర్రవాళ్ళు విస్తుపోయారు. ధర్మం చేయకపోతే పోయే, ఈ మనిషి ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పమా అని జాలి కలిగింది. నీ బాధ మేం గ్రహించాం, మాతో పాట్రా, మేము సంపాదించిన దాంట్లోనే నీకు కొంచెం గంజి పోస్తాము అన్నారా కుర్రవాళ్ళు. అందుకు శక్తిసింహుడు నేనొక్కనే కాదు, పాపం ఈ పిచ్చివాడిని కూడా పోషించాలి. మీ వలన ఏమవుతుంది కనుక మా దారిన మమ్మల్ని పోనివ్వండి అంటూ తిరిగి కన్నీరు కార్చాడు. ఇది చూచేసరికి ఆ కుర్రవాళ్ళ హృదయాలు మరింత ద్రవించినాయి. పర్వాలేదు, మీ ఇద్దరు రండి మాతో, మేము నేర్చిన విద్యలు మీకు నేర్పుతాం, కొన్నాళ్ళయ్యాక మీరే మిమ్మల్ని పోషించుకోగలుగుతారు అంటూ ఓదార్చి వాళ్ళని తమతో పాటు తీసుకొని ఆ గ్రామం నుండి మరొక గ్రామానికి బయలుదేరారు. ఇక అక్కడ ఏకాకైన వైద్యుడు కొంతకాలం విధి విరామం లేకుండా ఎన్నో రాజ్యాలు దాటిపోతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా మంత్రి జాడ కానీ దేవసింహుని జాడ కానీ తెలిసి రాలేదు. అయితే అలా మరికొంతకాలం పోగా పోగా అతడు శక్తిసింహుడు పరివారాన్ని కలుసుకోవడం సంభవించింది. ఇప్పుడు శక్తిసింహుడి అవతారం పూర్తిగా మారింది. అతడు ఒక గారడీ వేషంలో ఉన్నాడు. అతన్ని వైద్యుడు గుర్తుపట్టలేదు కానీ శక్తిసింహుడు వైద్యుడిని ఇట్టే గుర్తుపట్టాడు. గుర్తుపడుతూనే తమరిక్కడికి ఎలా వచ్చారు, ఏమైనా ఆచూకీ చిక్కిందా అని ప్రశ్నించాడు. వైద్యుడి వద్ద నుండి ఏమీ సమాధానం రాకపోవడంతో శక్తిసింహుడు పరిస్థితి గ్రహించాడు. అప్పుడు శక్తిసింహుడు తనతో ఉన్న ఆ కుర్రవాళ్ళను పరిచయం చేస్తూ తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్న నన్ను ఈ అర్భకులు ఆదరించి పోషించారు. లేకుంటే ఈ గుప్పెడు ప్రాణాలు ఎన్నడో ఎగిరిపోయేవి. పోతే మీరు మాత్రం ఒంటిపాటుగా ఎక్కడని కాలక్షేపం చేస్తారు, మాతో పాటు వచ్చేయండి అని కోరాడు. కోరికను నిరాకరించి చేసేదేముంది, సరేనన్నాడు వైద్యుడు. నాటి నుండి వైద్యుడు శక్తిసింహుడి పరివారంతో పాటు ఉంటూ వాళ్ళు వెళ్ళిన చోటకల్లా వెళుతూ వాళ్ళకు అండగా ఉంటున్నాడు. ఈ పరివారం ఎన్నో దేశాలు పర్యటిస్తూ చివరకు అపూర్వ సౌధం దరిదాపులకు చేరుకున్నారు. అంతకు ముందు పరిచయమైన చోటే కనుక భవనం కంటపడేసరికల్లా వైద్యుడు ఉప్పొంగిపోయాడు. ఆ సౌధం ముందర గారడి ఏర్పాటు చేశారు. వాళ్ళ సందడి చెవిన పట్టంతోటి లోపల ఉన్న మంత్రి దేవసింహుడు భవనం పైనుండి క్రిందకు తొంగి చూశారు. గారడి వాళ్ళ వింతలు చూసి దేవసింహుడు ఆనందభరితుడయ్యాడు. క్రిందకు వెళ్తానన్నాడు. పసివాని కోరిక నిరాకరించలేక మంత్రి వాణ్ణి ఎత్తుకొని క్రిందకు దిగి వచ్చాడు. ప్రదర్శనంలో మునిగి ఉన్న కుర్రవాళ్ళు మొదట దేవసింహుడు రాక గమనించనే లేదు. కానీ కొద్దిసేపటికల్లా దేవసింహుడు వాళ్ళ కంట పడగానే ప్రదర్శనం చాలించి ఒక్క పరుగున వాని దగ్గరికి వెళ్ళారు. ఎవరు, మా దేవసింహుడే అంటూ వాణ్ణి చుట్టుముట్టారు. శక్తిసింహుడు వైద్యుడు ఆశ్చర్యపోయారు. ఈ గారడి కుర్రవాళ్ళకి దేవసింహుడికి ఏమిటి సంబంధం, ఇంతకీ ఈ కుర్రవాళ్ళెవరు అని ఆందోళన చెందారు. ఇంతలో ఆ కుర్రవాళ్ళు దేవసింహుణ్ణి శక్తిసింహుడికి చూపుతూ మా తండ్రి ఈ చిన్నవాడి ప్రాణాలు బలికొన్నాడని మా రాజ్యంలో అంతా అనుకుంటున్నారు. తెలిసి చేశాడో తెలియక చేశాడో మా తండ్రి అని ఇంకా ఏమో అనబోతూ ఉండగా శక్తిసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికల్లా శక్తిసింహుడు తేరుకున్నాడు. తన్ను ఇన్నాళ్ళు పోషిస్తున్న ఆ కుర్రవాళ్ళు తన కుమారులేనని, ఆ పిచ్చి కుర్రవాడు తన అల్లుడేనని తేలింది.
వాళ్ళని దగ్గరికి తీసుకొని శక్తిసింహుడు బోరన ఏడ్చాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో వృద్ధురాలు రానే వచ్చింది. వస్తూనే పరిస్థితి అంతా గ్రహించింది. ఆమె శక్తిసింహుని దగ్గరికి పిలిచి, ఇక మీరు మీ రాజ్యానికి వెళ్ళండి. పట్టాభిషేకానికి ఏర్పాట్లు చూడండి. చిన్నారి దేవసింహుడితో నేను చేరుకుంటాను అన్నది. అయితే దేవసింహుడు వెళ్లేందుకు సిద్ధపడలేదు. నన్ను ఇక్కడనే ఉండనివ్వండి. నా బదులు ఈ కుర్రవాళ్ళలో ఎవరికైనా పట్టాభిషేకం చేయండి. ఇంతకాలం ప్రజలను కాపాడలేక అజ్ఞాతంలో ఉండి ఈనాడు వెళ్ళి ప్రజల కంట పడలేను. అదీ కాక ఈ అవిటికాలతో నేను రాజ్యపాలన చేయగలిగేదేమున్నది అన్నాడు. శక్తిసింహుడు, వైద్యుడు, శక్తిసింహుడు కుమారులు ఎంత బ్రతిమలాడినా దేవసింహుడు వినే దూరంలోనే లేడు. ఇది చూచి వృద్ధురాలు కూడా బలవంతాన రాజ్యభారం నెత్తిన పెట్టి ప్రయోజనం లేదు కనుక దేవసింహుడు చెప్పినట్లు ఈ కుర్రవాళ్ళకే పట్టాభిషేకం జరిపించండి, పోయిరండి అని సలహా ఇచ్చింది. కానీ ఎవ్వరూ అందుకు అంగీకరించలేదు. అప్పుడు శక్తిసింహుడు కుమారులు, మన వంశంలో మిగిలిన వాళ్ళమంతా ఇక్కడనే ఉన్నాం. రాజరికం వెలగబెట్టాలని మాకు కాంక్షేం లేదు. నీతో పాటు మేము ఈ భవనంలోనే ఉండేందుకు అనుమతించు. అదే 10,000 అన్నారు. కొంచెం యోచించి తర్వాత వృద్ధురాలు సరే అన్నది. దేవసింహుడితో పాటు శక్తిసింహుడు, వైద్యుడు, మంత్రి, శక్తిసింహుడు కుమారులు ఆ అపూర్వ సౌధంలోనే ఉండిపోయారు. అయితే ఇదివరకు ఒక్క దేవసింహుడు కొరకే ఉద్దేశించబడిన ఆ భవనం ఇప్పుడు తక్కిన అందరికీ ఉపయోగపడేటట్లు ఎన్నో సౌకర్యాలతో అమరిపోయింది. ఒకరికొకరు చేదోడు వాదోడుగా అందరూ హాయిగా ఉంటుంది. ఈ విధంగా నాదుడు లేని ఆ రాజ్యానికి అనాథ రాజ్యం అన్న పేరు మటుకు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంకా ఈ అపూర్వ సౌధం కథలు సమాప్తం. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.